మార్కెట్ ఓల్డ్ షాపు ఏం కంపు కొడుతుంది నాయన మార్కెట్. ఇది వెస్ట్ బెంగాల్లో మార్కెట్ అనమాట ఇదంతా. ఎందుకు ఎవరిదే హాయ్ కా వెజిటేబుల్స్. మొత్తానికి మనం సిలిగురిలో మార్కెట్కి వచ్చాం అనమాట. ఇక్కడ ఏ వెరైటీస్ దొరుకుతాయి వెస్ట్ బెంగాల్ మీకు అందుకు మార్కెట్ దగ్గర ఉన్నాం మనం. మొత్తానికి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. మన విజయవాడ బీసీఎన్ రోడ్లో దొరికినట్టు అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఇది బీసీఎన్ రోడ్ కంటే చాలా పెద్దదబ్బా. దేవుడి ఫోటోలు చూడండి బాగున్నాయి. అన్నీ దొరుకుతున్నాయి. మన సైడ్ ఎక్కడ తిరుగుతున్నాయి రిక్షాలు, ఇక్కడ అన్నీ తిరుగుతున్నాయి. ఇది కాదు ఇంకెక్కడ అంట మార్కెట్. వింటారా నాయన వెళ్ళు. పచ్చడి బండి బాగుంది కదా. పానీపూరి. ఎవరి దగ్గర డ్రెస్ ఆచా గిరి కలర్ డ్రెస్ తొక్కర నాయన తొక్కర బాబాయ్ తొక్కు. ఇంకెక్కడ ఉన్నాయి బట్టలు. విధాన్ మార్కెట్ వచ్చేసా. మార్కెట్కి వచ్చేసాం అబ్బా మొత్తానికి. పాప అన్నయ్య చెరుకు రసం గురించి అడుగుతున్నాడు, తాగుతారా అని. అక్కయ్య తీసుకో అక్కయ్య తొందరగా సస్తా రింగు. ఇదే మార్కెట్లో ఒక భాగం అనమాట. ఇంకా తిరగాల్సింది చాలా ఉంది, మీకు చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం బ్యాగ్ తగిలించుకొని. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. అంకుల్ గారు మొత్తానికి రింగ్ ఇవ్వడానికి కష్టపడుతున్నాడు. దేవునిపై ఏమో కష్టపడుతుంది. ఏది ఒకసారి రింగ్ ఇవ్వు. చాలా బాగుంది. ఏది కలర్ కూడా పోదంట, చూపించారు. గోల్డ్ కూడా సరిపోదు. నా సైజులో ఉంగరం తనకు చేయడం రావట్లేదు, ఇప్పుడు చేస్తున్నాడు. సరిపోవట్లేదు. పెద్ద చేయి అన్నయ్య. నాకైతే సరిపోయింది. సరిపోయిందా? వెరీ గుడ్ అన్నయ్య. కొద్ది పెద్ద చేయి అన్నయ్య, నా ఏళ్ళు పెద్దది. నాకు అసలు హిందీ రాదు. మొత్తానికి అన్నయ్య నా కోసం పెద్ద చేస్తున్నాడు. పేదవాడి రింగు సాధించాడు మనోడు. ఓకే థ్యాంక్ యూ. ఓకే తీసుకో, సరిపోద్ది. ఇది బాలయ్య బాబు ఉంగరం వచ్చేసి 110 రూపాయలు అంట. బాలయ్య బాబు రింగ్ ఇది తీసుకుందాం. ఇంకా చాలా షాపింగ్ చేయాలా. నాకైతే ఇప్పించండి అయ్యా బాబు బాలయ్య బాబు రింగు. సింహం బాలయ్య బాబు రింగు. పక్కలు కొద్దిగా సైడ్ ఇవ్వండి. ఇంకేంటి మరి, అమ్మాయిలు మాత్రం భలే రెడీ అయ్యారు ఇక్కడ. ప్రతి షాప్లో అట్రాక్ట్ చేయడానికి లిప్టిక్ రాసుకొని చాలా బాగున్నారు అందరూ. మార్కెట్ అయిపోయిందా ఏంటి అప్పుడే? పెద్దక్క జాగ్రత్త, వృక్ష మీద నుంచి కింద పడతాం. అన్నయ్య కొద్దిగా సైడ్ ఇవ్వండి, మేము వెళ్తాం. అరే ఏంటయ్యా ట్రాఫిక్ చూడండి. అమ్మాయి ఎంత బాగుందో ఇది తినడానికి. జల్లేదడం మానేశారు అమ్మాయిలు. మహేష్ బాబు డైలాగ్ నాది కాదు. ఏంటి
పద వెళ్ళి అడుగుదాం. ఏది ఇవన్నీ మన బీసెంట్ రోడ్లో దొరుకుతాయా? ఏది కావాలి? పద పదకు పద. చూడ ఎంత బాగుంది. షార్ట్ 100 రూపాయలు అంట. పర్లేదు, బాగానే ఉన్నాయి 100 రూపాయలు అంటే. ఇక్కడ ఏదో వెరైటీ ఉంది, అన్నీ కల్పిస్తాడు. మిక్చరు, లేడీస్ ప్యాంచ్ బాగానే ఉందిగా. ఏది కావాలా? పదండి అక్కలు, మీదే రాజ్యం. అన్నయ్య పిలుస్తున్నాడు షూల కోసం. వెళ్తున్నాను. షూ 950 రూపాయలు అంట. ఇది మొత్తానికి హాంకాంగ్ మార్కెట్ వచ్చేసాను. ఏ లూజ్ ప్యాంట్ కావాలి? ఇదా? ఈ పొట్టిదా? ఇదా? ఏది? అసలు ఇది ఎలా వేసుకుంటారు ఏంటి? దీనికి కదేంటి నాయన? ఇది కూడా డ్రెస్సేనా? అమ్మాయిలు బ్యాగులు ఎగబడి మరి కొనేస్తున్నారు. బండారాలు హాంకాంగ్ మార్కెట్లో. తీసుకోండి అక్కాయలు. ఫ్లవర్స్ బాగున్నాయి కదా. పోతుంది కుటుంబ సమేతంగా ఒక్కలు తీస్తున్నా আর এখানে দিলাম 600 ఇదే మార్కెట్ బాబు, ఎంత కనిపించుకుంది. టీ షర్ట్లు ఎన్ని రకాలు ఉన్నాయి కదా దేవుడా. టీ షర్ట్లు చాలా రకాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఏం కావాలి? బా బ్యూటీ సీన్ ప్రాబ్లం. ప్యాంట్ ఏదైనా 100 రూపాయలు లేడీస్. ఎంతంట? కలదాం. ये वाला पूरा तिरपाल कर दोगे? हाँ, इसको खोल कर फिर से नया लगाना है. क्या कहते हैं? తీసుకోండి.